డాక్టర్ గారు, అసలు ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఏంటిది? సో ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది బేసికల్గా మనం అర్థం చేసుకోవాల్సింది, మనిషికి ఊపిరితిత్తులో ఆక్సిజన్ సరఫరా చేసేందుకు, అలాగే మెటబాలిజం వల్ల వచ్చే వ్యర్థ పదార్థం అంటే కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదిలేందుకు ఉపయోగపడతాయి. ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ముఖ్యంగా మనం చూసుకుంటే మగవారిలో అయినా ఆడవారిలో అయినా ఇట్ ఈస్ ది మోస్ట్ కామన్ క్యాన్సర్ వరల్డ్ వైడ్. గణాంకాలు కనుక మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మనం దగ్గర 20 లక్షల మంది కొత్త లంగ్ క్యాన్సర్ పేషెంట్ని గుర్తిస్తున్నాం. అలాగే భారతదేశంలో స్టాటిస్టిక్ చూసుకుంటే దగ్గర 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఈ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ గుర్తిస్తున్నాం. మగవారిలో దిస్ ఈజ్ ది మోస్ట్ కామన్ క్యాన్సర్, ఆడవారిలో దిస్ ఈజ్ ది థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. ఎందుకు వస్తుంది అసలు లంగ్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ? సో లంగ్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే రావడానికి ప్రేరేపిత కారణాలు చూసుకుంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి స్మోకింగ్, టొబాకో యూస్. ఈ టొబాకో యూజ్ అనేది నియర్లీ 80 to 85% ఆఫ్ ఆల్ లంగ్ క్యాన్సర్స్కి కారణం. ముఖ్యంగా మగవారిలో ఈ టొబాకో అనేది నాట్ ఓన్లీ స్మోక్లెస్ టొబాకో కింద కూడా వాడుతూ ఉంటారు. స్మోకింగ్ టొబాకో అంటే మనకు సిగరెట్, బీడీ, చుట్ట, చిల్లం ఇట్లాంటి రకరకాల పద్ధతులు ఉంటాయి. స్మోక్లెస్ టొబాకో అంటే చూవబుల్ టొబాకో అంటే గుట్కా, పాన్ మసాలా, మషేరి, ఖైని ఇట్లాంటి రకరకాల వివిధ నాన్ స్మోకింగ్ టొబాకో కూడా ఉంటుంది. అలాగే స్మోకింగ్ కాకుండా నాన్ స్మోకర్స్ కూడా ఈ స్మోక్ ఎవరైతే చేస్తారో వారి ధూమపానకి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎక్స్పోజర్ టు పొల్యూషన్, ఐదర్ ఇండోర్ పొల్యూషన్ ఆర్ ది అవుట్డోర్ పొల్యూషన్. నగరవాసులకి ఎక్కువగా ఈ పొల్యూషన్ అనేది ఈ వెహికల్స్ వచ్చే పొగ వల్ల కానివ్వండి, ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ వల్ల కానివ్వండి ఎక్కువగా ఎక్స్పోజర్ ఉంటుంది. అలాగే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, ఇప్పుడు ఊర్లలో కొందరు పిడికలు వాడడం, మట్టి పొయ్యిలు వాడడం, కట్టెల పొయ్యి వాడడం ఇట్లాంటి వాడడం వల్ల ఇండోర్లో కూడా ఈ పొగ ఎక్కువైపోవడం వల్ల సంవత్సరాల తరబడి ఆ పొగ ఎక్స్పోజర్ వల్ల ఆడవారిలో కూడా ఈ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కువగా ఒబెసిటీ ఉన్నా, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉన్నా, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నా, అలాగే కొన్ని రేర్ కండిషన్స్లో జన్యుపరమైన లోపాల వల్ల కూడా ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకళ్ళు వచ్చిన తర్వాత ఈ వ్యాధి తీవ్రత ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఎలా నివారించవచ్చు అంటారు? So lung cancer, as I said, it's most commonly cancer in the smokers. సో ఈ స్మోకర్స్ అనేవి మనం ఎలా కేటగరైజ్ చేస్తామంటే, ఒక మనిషి ఒక రోజు ఒక ప్యాక్ సిగరెట్ ఒక సంవత్సరం వరకు తాగాడంటే దాన్ని 1 ప్యాక్ ఇయర్ కింద తీసుకుంటాం. అలాంటి ఒక 10 to 15 ప్యాక్ ఇయర్స్ కనుక ఎక్స్పోజర్ అయ్యింది అంటే హీఈస్ ఎట్ ఏ హయ్యర్ రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. అలాంటి హై రిస్క్ పేషెంట్స్కి మనము ముందుగానే ఐదర్ స్మోకింగ్ తగ్గించే ప్రయత్నం కానీ, పూర్తిగా మానేయించే ప్రయత్నం కానీ, ఒకవేళ మానలేకపోతే వారికి నికోటిన్ ప్యాచెస్ కానీ, ఫార్మకోథెరపీ కానీ చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ మెథడ్స్ ఇన్ విచ్ వీ కెన్ ప్రివెంట్ ఏ లంగ్ క్యాన్సర్. ఒకవేళ మనం గుర్తించే ప్రయత్నం చేస్తున్నామంటే ఇలాంటి హై రిస్క్ హ్యాబిట్స్ ఉన్న పేషెంట్స్లో మనకు లో డోస్ సిటీ స్కాన్ కానీ, ఈ స్పూటమ్ సైటాలజీ కానీ, చెస్ట్ ఎక్స్రే కానీ పద్ధతి ప్రకారంగా చేస్తూ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఒక రకంగా ఉండదు. మనం మెయిన్గా చెప్పుకోవాల్సి వస్తే 2 types ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ ఉంటాయి. ఒకటి స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, ఇంకొకటి నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. ఈ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అనేది 95 to 99% ఆఫ్ ద టైమ్స్ స్మోకర్స్లోనే వస్తుంది. అదే నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అయితే అది ఇంకొక 2 రకాలుగా ఉంటుంది. స్క్వామస్ సెల్ కార్సినోమా అంటారు, నాన్ స్మామస్ సెల్ కార్సినోమా అంటారు, అంటే అడినోకార్సినోమా. ఈ అడినోకార్సినోమా అనే దాంట్లో నాన్ స్మోకర్స్లో అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే స్మోకర్స్లో స్క్వామస్ సెల్ కార్సినోమా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో గణాంకాలు చూసుకుంటే నియర్లీ 40% ఆఫ్ అడినోకార్సినోమాలో మనకు నాన్ స్మోకర్సే ఉంటున్నారు. సో దీంట్లో కొన్ని జెనెటిక్ లోపాలు అంటే EGFR, ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్ ముటేషన్ అని, ఆల్క్ ముటేషన్ అని, రాస్ ముటేషన్ అని రకరకాల ముటేషన్ గుర్తించే ప్రయత్నం చేయగలుగుతాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.